సరయూ నదీ తీరంలో ఒక ధర్మనిష్ఠుడైన రాజుండేవాడు. అతని పక్కన అతని నమ్మకమైన మిత్రుడు, జ్ఞానవంతుడైన జటాయువు ఉండేది. ఆ రోజు రాజు అడవుల పరిస్థితి, ప్రజల భద్రతా గురించి జటాయువుతో చర్చిస్తున్నాడు. అప్పుడు జటాయువు ఇలా చెప్పింది: రాజా, అడవుల్లో కొన్ని పెద్ద జంతువులు గ్రామాల వైపు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. రాజు గంభీరంగా అన్నాడు: ప్రజలను కాపాడటం నా ధర్మం. వాటిని ఆపాల్సిందే. మరుసటి రోజు రాజు ధనుస్సు బాణం తీసుకొని జటాయువుతో కలిసి అడవిలోకి వెళ్లాడు. అడవిలో వెతుకుతూ ఉండగా జటాయువు చెప్పింది: రాజా, ఇక్కడ ఒక ఏనుగు కనిపించటంలేదు. అప్పుడు రాజు ఇలా సమాధానమిచ్చాడు: జటాయువా, కొన్నిసార్లు చూసే కన్నుల కన్నా చెవులు వినే శబ్దమే నాకు నిజంగా అనిపిస్తుంది. చెరువు దగ్గర ఘటనం. అదే సమయంలో దగ్గరలోని చెరువు దగ్గర్నుంచి భారీగా నీరు తాగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం రాజు చెవుల్లో పడగానే అతనికి తనకు చిన్ననాటినుంచీ తెలిసిన శబ్దభేది విద్య గుర్తొచ్చింది. రాజు మనసులో ఇలా అనుకున్నాడు: పురాణాల్లో చెప్పినట్లే చూసే కన్నులకన్నా శబ్దాన్ని సరిగ్గా గ్రహిస్తే లక్ష్యం తప్పదు. ఆ శబ్దాన్ని ఏనుగుదేనని భావిస్తూ శ్వాసను నిలిపి మనసును ఏకాగ్రం చేసి చెవులు వినే శబ్దాన్నే మార్గదర్శిగా చేసుకుని శబ్దభేది విద్యపై నమ్మకంతో ఆలోచించకుండా బాణాన్ని విసిరాడు. కొద్దిసేపటికి జటాయువు గట్టిగా అరిచింది: రాజా, ఆగు! ముందుగా చూడు! దురదృష్టకరమైన నిజం. రాజు పరుగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి అతని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అక్కడ ఏనుగు కాదు, ఒక మనిషి నేలపై పడిపోయి ఉన్నాడు. రాజు విసిరిన బాణం అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. ఆ మనిషి బలహీనమైన స్వరంతో రాజును చూసి ఇలా అన్నాడు: ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.